అంటే చిరంజీవి సినిమా అంటే హైవీ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఆల్రెడీ మేము ప్రభాస్ మీద దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము. రాయసాబ్ మీద అది చల్లబడ్డది కాబట్టి ఇంకా ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అనుకుంటున్నాం. ఇప్పుడు చిరంజీవిది కూడా అంటే డైరెక్టర్ మీద హోప్స్, ఎందుకంటే ప్రతి సంక్రాంతికి కామెడీ పరంగా ఎంటర్టైన్ చేస్తాడని ఒక హోప్ అయితే ఉంది. సో అందులో చిరంజీవి గారు సెలెక్ట్ చేసుకున్నారంటే మంచి బాగానే ఉంటుంది. కాకపోతే చిరంజీవి గారు వెంకటేష్ గారు ఎందుకు గుంజారో అర్థం కాలేదు. దానివల్ల ఏమైనా బిస్కెట్ అయిద్దా? లాస్ట్ టైం మన అదే ఆచార్యనా ఆ టైప్లో ఎవరిని పడితే వాళ్ళని గుంజి సినిమాలో ఉన్న స్టోరీని డిస్టర్బ్ చేస్తారని చిరంజీవి గారికి ఒక బ్యాడ్ నేమ్ ఉంది. అట్లా ఏం డిస్టర్బ్ చేయకుండా ఉంటే వెంకటేష్ గారు వచ్చి ఇట్లా పోయినట్టు ఉంటే స్టోరీ పరంగా ఆయన వచ్చినా కూడా మంచిగా అనిపిస్తే ఓకే. కానీ ఇప్పుడు హోప్స్ మొత్తం చిరంజీవి గారి మీదే ఉన్నాయి. ఎందుకంటే ప్రభాస్ సినిమా ఆల్రెడీ నెగిటివ్ అంటే టాక్ వచ్చేసింది, ఫ్లాప్ టాక్ వచ్చేసింది. సో ఇక నెక్స్ట్ ఉన్నది చిరంజీవి గారే. దానివల్ల చిరంజీవి గారికి మంచి ఒకవేళ హిట్ అయితే మాత్రం లాస్ట్ టైం వెంకటేష్ సినిమాతో బాగా 100 crores దాకా కొట్టారు. ఈసారి కూడా 100 crores కొడతారు. బాగానే ఉంటుంది. చిరు వెంకీ కాంబినేషన్ బాగానే ఉంటుంది. అంటే లాస్ట్ టైం వీళ్ళు సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, వెంకటేష్ వీళ్ళు ముగ్గురు ఒక సినిమా తీశారు. అంటే మధ్యలో సీన్లో వచ్చారు. అట్లా వచ్చిపోతే ఆ సినిమా ఫ్లాప్ అయింది. మరి ఇక ఇది ఫ్లాప్ అయిద్దా హిట్ అయిద్దా అంటే డైరెక్టర్కి అయితే ఒక ఫ్లాప్ కూడా లేదు. ఇప్పుడు అదే చిరంజీవి గారి సినిమా డైరెక్టర్కి ఒక ఫ్లాప్ కూడా లేదు. సో కామెడీ పరంగా కానీ సంక్రాంతి ఆయనకు బాగా కలిసి వచ్చింది. ఆ టైంలో కొట్టుకొని పోద్ది. అంటే 100 crores అయితే ఈజీగా కొడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభాస్ సినిమా డౌన్ కావడం వల్ల బాగా కలిసి వచ్చింది చిరంజీవి గారికి, ఆ క్రూకి మాత్రం చాలా బాగా కలిసి వచ్చింది. ఒక్క రోజులో మధ్యాహ్నం కల్లా టాక్ తెలిసిపోయింది. సంక్రాంతికి ఏదో ఒక సినిమాని అయితే జనాలు అయితే హిట్ చేస్తారు. ఇప్పుడు పెద్ద సినిమాలు అయితే ఈ రెండే ఉన్నాయి. ప్రభాస్ సినిమా ఉంది, చిరంజీవి సినిమా ఉంది. ప్రభాస్ సినిమా ఎట్లాగో పోయింది కాబట్టి చిరంజీవి సినిమా మీద హోప్స్ ఉన్నాయి. సో అది యావరేజ్గా నడిచినా కూడా దాన్ని హిట్ టాక్ చేసి 100 crores కలెక్ట్ చేస్తారు. లేదు అంటే అది పోయిద్ది. ఓకే. అంటే ట్రైలరు మన శివశంకర వరప్రసాద ట్రైలర్ చూసినా కూడా టీజర్ చూసినా కూడా అంత ఏం అనిపించలేదు. సో సాంగ్ అయితే ఒకటి హిట్ అయింది కానీ అంత హై థ్రిల్ అయితే ఏం రాలేదు. ఈ మనశంకర వరప్రసాద్ అనేది సంక్రాంతికి మంచి స్టఫ్ తెచ్చింది అనేసి అనిపించింది. ఎందుకంటే మన ఈవెంట్ కూడా వెళ్ళినాం. ఆ డైలాగ్స్ కానీ నయనతార అండ్ చిరంజీవి గారి కొన్ని మూమెంట్స్ కానీ చాలా బాగున్నాయి. సో మేబీ రాజా సాబ్ని మించొచ్చేమో అనిపించింది. యా సి అండి, నేను రవితేజ గారిది ట్రైలర్ చూడలేరు, అసలు నేను ఏది చూడలేదు. మూవీ వస్తుందనే తెలుసు కానీ బేసిక్గా దాని గురించి నాకు జీరో నాలెడ్జ్. ఈ మనశంకర వరప్రసాద్ అండ్ శర్వానంద్ మూవీ గురించి కానీ, నవీల్ పోలిశెట్టి మూవీ గురించి కానీ, రాజాసాబు వీటి గురించి అయితే తెలుసు. మేబీ అన్నిట్లో హిట్ అయితే ఈ మనశంకర వరప్రసాద్ కొడుతుంది అనేసి అయితే అనుకుంటున్నా. సి అండి, ఇప్పుడు వాళ్ళు ఎంత పోస్ట్ చేసినా ఎండ్ ఆఫ్ ద డే మనము మూవీ చూడండి అయితే ఏం డిసైడ్ చేయలేం. ఒక పోస్టర్ చూసో ఒక టీజర్ చూసో మనం మూవీని డిసైడ్ చేయలేం. మూవీ బికాస్ వాళ్ళు అన్ని 2 years 1 year 6 months 1 month వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి అంతా వాళ్ళు చేసి బయటికి ఇచ్చినప్పుడు చూడండి. మూవీ చూసినాక మీరు ఫ్యాన్గా రివ్యూ ఇవ్వండి. మూవీ చూడకముందే టీజర్ చూసి అది చూసి పోస్టర్ చూసి రివ్యూ ఇస్తా అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. యా డార్లింగ్, ఓకే, బట్ డిసప్పాయింట్ ఎందుకు అయినామో అర్థం అవ్వట్లే. మీ లుక్స్ కానీ అసలు డైలాగ్ డెలివరీస్ కానీ ఓవరాల్గా వేరే లెవెల్ అసలు. గైస్, స్పిరిట్ ఉంది మనకు ముంగట, రాజాసాబ్తో ఆగిపోలే. సో బీ పాజిటివ్ అండ్ బీ థింక్. ఎందుకంటే మారుతి గారు ఎక్కడో సమ్ మిస్టేక్ చేసిరు, మరి వాళ్ళకి నిద్ర లేకనో ఏం లేకనో మనకు తెలియదు ఓవరాల్గా. సో స్పిరిట్ అయితే ముంగట ఉంది. బీ థింక్ పాజిటివ్ అని అయితే నేను చెప్తా. డిసప్పాయింట్ అయితే అవ్వకండి గాయస్. అదే, వెల్కమ్. చాలా బాగా ఉంటుందని నేను ఆశిస్తున్నానండి. అలాగే చిరంజీవి గారి డ్యాన్స్ అంటే నాకు పిచ్చి. ఆయన సాంగ్ని కూడా మొన్న ఆడియో రిలీజ్ రోజునే స్టెప్స్ కూడా వేశాను. కాబట్టి
నాకు నమ్మకం ఉంది. అలాగే దానికి తోడు వెంకటేష్ గారు కూడా దీంట్లో కలిశారు కాబట్టి ఇద్దరు ఆ, సూపర్ హిట్ కొడుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే మన ఆ, డైరెక్టర్ గారు కూడా చాలా సంక్రాంతి పండగకి అందరినీ పండగ చేసి ఇలాగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. పోయిన సంక్రాంతి కన్నా ఈ సంక్రాంతి ఇంకా హైలైట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. చిరంజీవి గారి సందడి, మన వెంకీ గారి పండగ రెండు కలిసి వస్తున్నాయి ఇందులోని. కాబట్టి ప్రేక్షక దేవుళ్ళకి మరొకసారి మన ఆ, అనిల్ రావిపూడి గారికి మరొక సక్సెస్ ఇస్తారని ఆశిస్తూ నేను ప్రేక్షక దేవుళ్ళకి అలాగే మీడియా మిత్రులకి నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నేను విరమించుకుంటున్నాను.